హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో ఈ కర్బాలా యుద్ధం దేనికి జరిగింది, షియాలు ఎవరు, సున్నీలు ఎవరు, అసలు ముస్లింలు వాళ్ళని చూడగానే మన నార్మల్ పీపుల్స్కి ఎందుకు భయం అవుతుంది, సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, సో ఈ ఇస్లాం అనేది ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, అసలు మహమ్మద్ ప్రవక్త ఉన్నంతసేపు ఎలా ఉంది, మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఇమాం హుస్సేన్కి వాళ్ళ పిల్లలకి వాళ్ళ కొడుక్కి ఇలాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఎందుకు ఇలా అయింది, ఒక 72 మంది 30,000 మందితో యుద్ధం చేయడానికి కారణం ఏంటి అనేది మనం దీంట్లో ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ టైం నా వీడియో వస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రకీ లైఫ్. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. సో మహమ్మద్ ప్రవక్త ఇతను ఒక ఇస్లామిక్ రిలీజియన్ పుట్టడానికి చాలా అంటే చాలా ప్రాధాన్యత కలిగిన ప్రాఫిట్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. సో ఇతను ఒక ప్లేస్లో ఏది ఏమంటారు, సో ఒక దగ్గర ఇది ఒక రిలీజియన్లో, అప్పుడున్న పాతకాలంలో రిలీజియన్లో సో చాలా విధాలుగా చాలా రకాలుగా అక్కడ కొన్ని విగ్రహారాధన చేయడం, జంతువులను బలి ఇవ్వడం, కొంతమంది అయితే మూఢనమ్మకాలతో పిల్లల్ని కూడా బలి ఇవ్వడం, ఇలాంటివి చేస్తుండేవాళ్ళు. సో ఇలాంటి చేస్తున్న క్రమంలో మహమ్మద్ ప్రవక్త అనే ఒక మహమ్మద్కి ఒక గాబ్రియల్ ఒక దూత ప్రత్యక్షమై, నువ్వు ఇది దేవుని యొక్క ప్రస్తావన తీసుకురావాలి, ఈ సొసైటీని మార్చాలి, నిజమైన దేవుడు ఇతనే అని చెప్పేసి మహమ్మద్ ప్రవక్తకి చెప్పడం జరుగుతుందనమాట. సో అప్పుడు మహమ్మద్ ప్రవక్త ఏం చేస్తాడు, సో అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్లో ఇలాంటివి చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు, జంతు బలులు ఇవ్వకూడదు, ఇలాంటివి జరగకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇది మొత్తం మారాలి, నశించాలి అని చెప్పేసి ఈ మహమ్మద్ ప్రవక్త చాలా వరకు పోరాడతాడు అనమాట. పోరాడినప్పుడు ఇతనికి అగెనెస్ట్గా ఉంటారు అక్కడున్న సాంప్రదాయం కలిగిన వాళ్ళు కానీ, అక్కడున్న పీపుల్స్ కానీ, అక్కడున్న ఇది అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, ఇతనికి మహమ్మద్ ప్రవక్తకి వీడు వచ్చి కొత్త ఫిలాసఫీ చెప్తున్నాడు, వీడెప్పుడు అసలు మనం పూర్వకాలం నుండి ఎప్పటి నుండో మనం ఈ ఆచారాలను పాటిస్తున్నాం, వీడొచ్చి చెప్తే మనం ఎందుకు వదిలేయాలి అని చెప్పేసి ఇంటెన్షన్తో వాళ్ళు ఆ విధంగా అతనికి అగెనెస్ట్గా మారుతారనమాట. అగెనెస్ట్గా మారిన తర్వాత కొంతమంది ఆలోచిస్తారు, అతని బోధనలు చూసి మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలు చూసి కొంతమంది ఏం చేస్తారంటే మారిపోతారు. సో ఇతను చెప్పింది కరెక్టే, మనం దేవుణ్ణి మొక్కాలంటే మనస్ఫూర్తిగా మొక్కాలి, కానీ ఆరాధన చేయడం ఏంది, అసలు రాయిలో దేవుడు ఉండడం ఏంది అనే ఇంటెన్షన్ వాళ్ళకి తీసుకొస్తాడు. అలా కొంతమంది చేంజ్ అయిన తర్వాత అలా 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 ఆ మక్కాలో చాలా వరకు మార్పును తీసుకొస్తాడు అనమాట. సో మార్పును తీసుకొచ్చి అందరిని ఏకదాటిగా చేసి ఒకే దగ్గర నిల్చోబెట్టి అందరినీ ఇస్లామిక్ ఒక రిలీజియన్గా ఫామ్ చేసి తను దానికి హెడ్గా నిలబడి అందరినీ నడిపిస్తూ కొంతకాలం వరకు వస్తాడనమాట ఈ మహమ్మద్ ప్రవక్త. సో ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ ఎవరికి కావాలి, అనే ఇంటెన్షన్ చాలా వరకు పంచాయతీలు అయినమాట. సో మహమ్మద్ ప్రవక్త వారసుడు కావాలి అంటే తన అల్లునికి ఆ ప్లేస్ కావాలి అని కొంతమంది ఓటింగ్ చేస్తే, మహమ్మద్ ప్రవక్త యొక్క శిష్యుడు ఉంటాడు, ఎప్పుడు తన వెంటే ఉంటాడు, తన దగ్గర ఉండి చూసుకుంటాడు, అలాంటి పర్సన్కి ఇది కావాలి అని చెప్పేసి అక్కడ ఓటింగ్ జరుగుతుంది. సో అలా జరుగుతున్న కొద్దీ ఒక్కొక్కరు అలా అధికారాన్ని చెలాయిస్తున్న కొద్దీ అక్కడ ఇస్లామిక్ అనేది పూర్తిగా పెరిగిపోయి ఈ ప్రపంచం అంతా వ్యాపించడం జరుగుతుంది అనమాట. సో అలా వ్యాపించడానికి అధికారం ఇప్పుడు ఆర్థికంగా కానీ ఒక రిలీజియన్గా కానీ దీన్ని ఫామ్ చేసి కంట్రోల్ చేయడానికి పవర్ కావాలి. ఆ పవర్ కోసమే ఈ కర్బాలా యుద్ధం జరిగిందనమాట. సో ఇక్కడనే షియాలు సున్నీలు అని చెప్పేసి ముస్లింలలో 2 టైప్స్ డివైడ్ అయిపోయి ఒక యుద్ధం జరిగింది. అది కర్బాలా అనే ప్లేస్లో యుద్ధం జరిగింది కాబట్టి అది కర్బాలాగా మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఆ కర్బాలాలో చెప్పాల్సింది ఏంటంటే అసలు ఈ యుద్ధం చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా ఉంటుందన్నమాట. సో కేవలం 72 మంది, అందులో ఆడవాళ్ళు, పిల్లలు,
అందరూ కలిసి ఒక 72 మంది ఉంటారనమాట. ఆ 72 మందికి పైనకి యుద్ధానికి వచ్చిన వాళ్ళు కేవలం 30,000 మందికి పైగా ఉంటారనమాట. సో, ఆ యుద్ధంలోనే వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఈ రోజుగా మొహర్రం పండుగ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటామని చాలామందికి తెలియదనమాట. సో, మొహర్రం పండుగ అనేది ఒక అమరుల వీరోచితంగా పోరాడి మరణించిన అమరుల యొక్క స్మరణ గుర్తు చేసుకోవడమే ఈ మొహర్రం పండుగ అనమాట. సో, ఇది ఇలా ఉంటే వాళ్ళు ముస్లింలే, షియాలు ముస్లింలే, సున్నీలు ముస్లింలే కేవలం దేనికి కొట్లాడుకున్నారు అంటే అధికారం కోసం కొట్లాడుకున్నదే ఈ కర్బాలా యుద్ధం. సో తర్వాత కంట్రీస్గా డివైడ్ అయిపోయారు. షియాలు సున్నీలు సపరేట్గా డివైడ్ అయిపోయారు. ఇప్పుడు ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు షియా కంట్రీస్ పైన ముస్లింల పైన యుద్ధం ఏదైనా జరిగితే సున్నీలు సపోర్ట్ చేయరు, సున్నీల కంట్రీస్ పైన యుద్ధం జరిగితే షియాలు సపోర్ట్ చేయరనమాట. సో వీళ్ళందరూ ఒకే తల్లికి పుట్టినరు, ఒకే దగ్గర మొదలయ్యారు, ఒకే మహమ్మద్ ప్రాఫిట్ దగ్గర స్టార్ట్ అయిన ఈ వ్యవస్థ ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయింది కేవలం అదే అధికారం కోసమే. సో ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రకీ లైఫ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను మంచి టాపిక్ తీసుకొని. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్.